తమిళనాట మొదలైన రాజకీయ చదరంగం తుది అంకానికి చేరింది. రాజకీయ సంక్షోభంతో మొదలై జైలు దాకా వెళ్ళింది. చివరకు మళ్లీ రాజకీయ నిర్ణయంతోనే దీనికి ఎండ్ కార్డు పడే సంకేతాలు కనిపిస్తున్నాయి. శశికళ సీన్ జైలుకు చేరడంతో సరికొత్త మలుపులు తిరిగాయి తమిళ పాలిటిక్స్. రెండుగా చీలిన అన్నాడీఎంకే వర్గాలు అధికార పగ్గాల కోసం యుద్ధం చేస్తున్నాయి. దీంతో గవర్నర్ నిర్ణయం కోసమే ఇటు పార్టీలు అటు ప్రజలు ఎదురు చూస్తున్నారు. నిన్న సాయంత్రం పళనిస్వామి పన్నీర్ సెల్వంతో వేర్వేరుగా భేటీ అయిన ఇన్ఛార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావు ఇద్దరి బలాబలాలను అంచనా వేశారు. ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖలు కోరారు. ఈ నేపథ్యంలో ఇవాళ గవర్నర్ తుది నిర్ణయం తీసుకుంటారని సమాచారం. అసెంబ్లీ ఏర్పాటు చేసి బల పరీక్ష నిర్వహించేందుకే గవర్నర్ మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది. సీఎం పీఠం కోసం పన్నీర్ సెల్వం పళనిస్వామి మధ్య పోరు కొనసాగుతోంది. పోటాపోటీగా గవర్నర్తో వరుసగా సమావేశాలు జరుపుతున్నారు. తమ వద్ద 124 మంది ఎమ్మెల్యేలున్నారని శశికళ వర్గం ధీమాగా ఉంది. అసెంబ్లీలో బల పరీక్ష నిర్వహిస్తే విజయం మాదే అంటోంది పన్నీర్ వర్గం. ఎవరికి వారు ధీమాగా ఉన్నా అంతా గవర్నర్ నిర్ణయం కోసమే ఇప్పుడు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. గవర్నర్ విద్యాసాగర్ రావు తగిన నిర్ణయం తీసుకుంటారని అభిప్రాయపడ్డారు. సీఎం రేసులో ముందున్న శశికళ నమ్మిన బంటూ పళనిస్వామి. గవర్నర్ను కలిసిన తర్వాత పళనిస్వామి ఈ మేరకు విశ్వాసం వ్యక్తం చేశారు. తనకు 124 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్న విషయాన్ని గవర్నర్కు వివరించారన్నారు. తన బలం పట్ల గవర్నర్ సంతృప్తి వ్యక్తం చేశారని, తననే ప్రమాణ స్వీకారానికి ఆహ్వానిస్తారన్న నమ్మకం కూడా ఉందని పళనిస్వామి చెప్పుకొచ్చారు. ఇక పన్నీర్ సెల్వం ఇంటి దగ్గర ఎటువంటి పరిస్థితి ఉంది అని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి అశోక్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అశోక్, తమిళనాట రిసార్ట్ రాజకీయం అనేది ఇంకా కూడా కొనసాగుతుంది. ఇవాళ ముగింపు పడే అవకాశం కూడా ఏమాత్రం కనిపించడం లేదు. ఇంకా మరికొన్ని రోజుల పాటు ఇదే విధంగా కొనసాగే అవకాశం కనిపిస్తోంది. నిన్న అటు పళనిస్వామి వర్గం వెళ్ళి గవర్నర్ని కలిసినప్పటికీ కూడా గవర్నర్ అయితే ఇవాళే బల నిరూపణకు మీకు అవకాశం ఇస్తానన్న విషయాన్ని ఎక్కడా స్పష్టం చేసి చెప్పలేదు. కానీ వీళ్ళు బయటకు వచ్చి రేపు ఇస్తారన్న ఆశాభావాన్ని మేము వ్యక్తం చేస్తున్నామని పళనిస్వామి వర్గం చెప్పింది తప్ప లోపల వాళ్ళు కూడా నిరుత్సాహం చెందుతున్నారు. అదే కోణంలో పళనిస్వామి వర్గంలో ఉన్న రిసార్ట్లో ఉన్న 120 మంది ఎమ్మెల్యేలు కూడా తమ అసహనాన్ని అసంతృప్తిని గవర్నర్ పైన వ్యక్తం చేస్తున్నారు. మీడియా ముందు కూడా గవర్నర్ పైన తీవ్రమైన విమర్శలు కూడా చేశారు. ఏకంగా శశికళ వర్గానికి సంబంధించిన పళనిస్వామి వర్గానికి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు అయితే బాహాటంగానే విమర్శించారు. మా దగ్గర ఇంతమంది బలం ఉన్నా కూడా ఎందుకు మాకు బల నిరూపణకు గవర్నర్ అవకాశం ఇవ్వట్లేదు, దీని వెనక ఏమైనా మతలబు ఉందా, దీని వెనక ఏమైనా కుట్ర దాగుందా అన్న అనుమానాలు కూడా మాకు తలెత్తుతున్నాయి. ఇవాళ కనుక ఒకవేళ గవర్నర్ మాకు బల నిరూపణ కోసం రాజ్భవన్ నుంచి పిలుపు రాకపోతే తదుపరి పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి, ఏం చేయాలన్న దాని మీద ఇవాళ నిర్ణయం తీసుకుంటామని కూడా పళనిస్వామి వర్గం నిన్న ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇవాళ సాయంత్రం వరకు పళనిస్వామి వర్గం అనేది ఓపిక పడుతుంది. సాయంత్రం లోపు గవర్నర్ విద్యాసాగర్ రావు నుంచి ఏమైనా పిలుపు వస్తే ఓకే, లేకపోతే కనుక అవసరమైతే ఢిల్లీకి వెళ్ళటానికి, లేకపోతే అటు బీజేపీ రాష్ట్రంలో ఉన్న పన్నీర్ సెల్వం వర్గం కలిసి తమ మీద ఏ విధంగా కుట్రలు చేస్తున్నారన్న విషయాన్ని జనాల్లోకి తీసుకెళ్ళడానికి ఇటు పళనిస్వామి వర్గం చాలా తీవ్రంగా చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తుంది. ప్రస్తుతం ఇంకొకటి మనం గమనించాల్సింది ఏంటంటే, ఇంటిని నడిపించే పెద్ద లేనప్పుడు లేకపోతే బయటకు వెళ్ళిపోయినప్పుడు ఇల్లు ఏ విధంగా చిన్నాభిన్నం అయిపోతుందో ప్రస్తుతం శశికళ వర్గం పరిస్థితి కూడా అదేలా ఉంది. శశికళ ఎప్పుడైతే నిన్న జైల్లోకి వెళ్ళిపోయారో అప్పటి నుంచి ఆ వర్గం ఎమ్మెల్యేల్లో కూడా ఒక భయం కనపడుతుంది, ఒక నిరుత్సాహం అనేది వాళ్ళలో నిన్నటి నుంచి ప్రారంభమైందని చెప్పాలి. అందువల్లే పళనిస్వామి కూడా కొంత భయపడుతున్నారని చెప్పాలి. ఎందుకంటే రోజు కొద్దీ ఆలస్యం జరిగే కొద్దీ తన చేతిలో గుప్పెట్లో ఉన్న 124 మంది ఎమ్మెల్యేల్లో ఏ కొద్ది మంది అయినా పన్నీర్ సెల్వం వెళ్ళిపోతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయన్న భయం పళనిస్వామిలో స్పష్టంగా కనిపిస్తుంది. అందువల్లే సాధ్యమైనంత తొందరగా విద్యాసాగర్ రావు కనుక తమకు బల నిరూపణకు అవకాశం ఇస్తే, ఇప్పటికిప్పుడు బల నిరూపణకు ఇస్తే తన దగ్గర ఉన్న ఎమ్మెల్యేలతో మెజార్టీ స్థానాలు సంపాదించి తాను ఇమ్మీడియట్గా సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి అవకాశం లభిస్తుందని పళనిస్వామి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంకొక వైపు శశికళ వర్గంలో ఉన్న మరో అసంతృప్తి ఏంటంటే, నిన్న డిప్యూటీ జనరల్ సెక్రటరీగా ఎన్నికైన దినకరన్ పైన పార్టీ మొత్తం కూడా తిరుగుబాటు చేస్తోంది. గతంలో జైలుతో ఉన్నప్పుడు కూడా అతన్ని సస్పెండ్ చేసింది. అనేక ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తిని మళ్ళీ తీసుకొచ్చి శశికళ తన తదుపరి స్థానంలో
డిప్యూటీ జనరల్ సెక్రటరీగా నియమించడం పైన ఇప్పటికీ ఇద్దరు నాయకులు రాజీనామా చేశారు. మిగిలిన నాయకులు ఎవరితో కూడా దినకరన్కు సరైన సత్సంబంధాలు లేవు. ఇప్పుడు పార్టీని శశికళ స్థానంలో నడిపించాల్సింది డిప్యూటీ జనరల్ సెక్రటరీ స్థానంలో ఉన్న దినకరన్. మరి అతను ఈ ఎమ్మెల్యేలందరితో మాట్లాడి గట్టిగా రిసార్ట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళందరినీ నిలబెట్టి వాళ్ళందరినీ తన గుప్పిట్లోనే ఉంచుకునే పరిస్థితి అయితే ఎక్కడా లేదు. అంటే శశికళ స్థానాన్ని భర్తీ చేసే అవకాశం దినకరన్కు లేదు కాబట్టి, ఆ స్టాంజా అనేది దినకరన్కు లేదు కాబట్టి, పార్టీని కాపాడగలిగే సత్తా దినకరన్కు లేదు కాబట్టి అంత భారం అంతా కూడా పళనిస్వామి మీదే ఇప్పుడు పడి ఉంది. ఇది ఇప్పుడు పళనిస్వామి వర్గం వైపు ఉన్న పరిస్థితి. ఇక పన్నీర్ సెల్వం వర్గం వైపు మనం ఒకసారి దృశ్యాల్లో చూస్తే పన్నీర్ సెల్వం ఇంటి దగ్గర తాజా పరిస్థితి చూస్తున్నాం. ఇక్కడ కూడా మనం అనుకున్నంత ఆశించినంత సందడి వాతావరణం ఎక్కడా లేదు. మనం ఒకసారి చూస్తే ఆ కొద్దిమంది పోలీసులు తప్ప భారీ ఎత్తున మొదటి 4-5 రోజుల పాటు కనిపించిన ఆ భారీ ఎత్తున వచ్చిన జనాలు కానీ, ఆ ఎమ్మెల్యేలు కానీ, ఆ ఎంపీలు కానీ ప్రస్తుతం మనకి ఎక్కడా కూడా కనిపించలేదు. ప్రస్తుతం పన్నీర్ సెల్వం వర్గంలో ఉన్నది కేవలం 8 మంది ఎమ్మెల్యేలు. మనం ఒకసారి చూడొచ్చు. అటు పళనిస్వామి వర్గంలో 120కి పైగా ఎమ్మెల్యేలు ఉంటే పన్నీర్ సెల్వం వర్గంలో ఇప్పటి వరకు ఈ రోజు వరకు ఉన్నది కేవలం 8 మంది ఎమ్మెల్యేలు మాత్రమే. 8 మంది ఎమ్మెల్యేలతో ఏ ధైర్యంతో పన్నీర్ స్వామి వెళ్ళి గవర్నర్ని కలిసి తనకు బల నిరూపణకు అవకాశం కల్పించని అడుగుతున్నారనేది రాజకీయ విశ్లేషకులకు కూడా అర్థం కావట్లేదు. ఇక 11 మంది ఎంపీలు ఉన్నారు. ఈ సమయంలో ఎంపీలు ఉన్నంత మాత్రాన పెద్దగా ఉపయోగం ఉండదు. అసెంబ్లీలో బల నిరూపణ చేసుకోవడానికి ఎమ్మెల్యేలు కావాలి కానీ 11 మంది కాదు 30 మంది ఎంపీలు ఉన్నా కూడా పెద్దగా ఉపయోగం అనేది ఉండదు. ఏది ఢిల్లీలో లాబింగ్ చేయడానికి పెద్దగా ఉపయోగపడచ్చేమో కానీ ప్రస్తుత తరుణంలో ఎంపీల సంఖ్య ఎంత పెరిగినా కూడా ఉపయోగం లేదు. ఈ నేపథ్యంలో పన్నీర్ సెల్వం వర్గంలో కూడా ఒక టెన్షన్ అనేది మొదలైంది. లాస్ట్ మినిట్లో అటు పళనిస్వామి వర్గంలో ఉన్న ఎమ్మెల్యేలు ప్లేటు ఫిరాయించి వీళ్ళు చేసిన లాబింగ్ వర్కౌట్ అయ్యి వాళ్ళు కనుక బల నిరూపణ చేసే సమయంలో వాళ్ళంతా అటువైపు జెండా పీకి ఇటు పన్నీర్ సెల్వం వైపు చేతులు ఎత్తితే, పన్నీర్ సెల్వానికి మద్దతు ఇస్తే అప్పుడేమన్నా ఊహించిన పరిణామాలు జరిగితే తప్ప పన్నీర్ సెల్వానికి ఇప్పుడు ఉన్న పరిస్థితుల ప్రకారం అయితే సీఎం అయ్యే అవకాశం పెద్దగా కనిపించడం లేదు. చూపు కూడా థ్యాంక్ యూ అశోక్. ఇప్పుడు అందరి చూపు కూడా గవర్నర్ పైనే ఉంది. ఆలస్యం చేస్తారా, ఈ రోజు తేల్చేస్తారా? పళనిస్వామి డిఎంకేల వ్యూహాలు ఎలా మారబోతున్నాయనేదే తమిళనాట ఆసక్తి రేపుతోన్న అంశం.